కర్నూలు సిటీని స్వచ్ఛమైన నగరంగా మార్చడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నారని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. జోరాపురంలో దశాబ్దాల తరబడి పేరుకుపోయిన డంపింగ్ యార్డ్లోని 3 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను బయో మైనింగ్ చేసే కార్యక్రమం శరవేగంగా సాగుతోందన్నారు. మరో నెల రోజుల్లో చెత్త శుద్ధి సేకరణ పూర్తి చేసి ఆ ప్రాంతంలో మంచి ఉద్యానవనం నిర్మిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ఏర్పాటు చేసిన ఎల్ఆర్ఎస్ మేళాకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని చెబుతున్న కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేస్తో మా ప్రతినిధి మురళీ ముఖాముఖి. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరించే కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ అధికారులు చేపట్టారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ను ఏ విధంగా ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు, ఈ శాఖ తరపున ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎల్ఆర్ఎస్ స్కీమ్ వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందనే దానిపైన మనతో మాట్లాడడానికి కర్నూలు కమిషనర్ చల్లా ఓబులేస్ గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. అనాథరైజ్ లేఅవుట్స్లో తెలియక ప్లాట్ కొనుక్కొని తర్వాత వాటికి ప్లాన్ పొందడానికి ఇబ్బందులు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాస్ట్ ఇయర్ మనకి లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ని అనౌన్స్ చేసింది. దీని ప్రకారంగా 2025 జూన్ 30 తారీఖు నాటికి ఎవరైతే ఆల్రెడీ కొనుక్కొని రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉందో వారు ఈ అనాథరైజ్ లేఅవుట్స్లో ప్లాట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఎల్ఆర్ఎస్ స్కీమ్లో రెగ్యులరైజ్ చేసుకోవడానికి అర్హులన్నమాట. ఆ రకంగా దరఖాస్తు చేసుకోవడానికి టైం కూడా ఎక్స్టెండ్ చేస్తూ నిన్న ఏప్రిల్ 23వ తారీఖు వరకు కూడా ఈ టైంని ఎక్స్టెండ్ చేసింది. అయితే మనకి ఇప్పటివరకు కట్ ఆఫ్ డేట్ ముగిసే సమయానికి కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద 2902 అప్లికేషన్స్ మనకి ఇక్కడ దాఖలయ్యాయి. ఇందులో ఇప్పటివరకు మేము దాదాపు 800 పైబడి అప్లికేషన్స్ ని అన్ని రకాలుగా ఎలిజిబిలిటీ ఉండే వాటిని అప్రూవ్ చేశాము. నగరపాలక సంస్థ పరిధిలో పెద్ద ఎత్తున డంపింగ్ యార్డ్ ఉంది, చెత్త సేకరణ, దానికి కొత్తగా మీరు చెత్త సేకరణ శుద్ధి అనేది కూడా మైనింగ్ కూడా స్టార్ట్ చేశారు. అది ఎప్పటిలోపల పూర్తి అవుతుంది? ఇప్పుడు ఉన్నటువంటి ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు అది ఉంది అందుబాటులో? ఇది మనకు కర్నూలు కార్పొరేషన్ పరిధిలో గత కొన్ని డెకేడ్స్గా ఉన్నటువంటి 2 డంప్ యార్డులు, జోహరాపురం అలాగే గార్గేయపురం, ఈ 2 చోట్ల మనకు లెగసీ డంప్స్ అనేవి ఉండేటివి. దాదాపు ఒక 7 లక్షల మెట్రిక్ టన్స్ పైబడి ఇది ఉండేది. మనకు జోహరాపురంలో ఆల్మోస్ట్ 3.5 లక్షల టన్నులకు గాను దాదాపు 2.5 లక్షల పైబడి మనకి ఈపాటికే ట్రీట్మెంట్ చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి 60-70 వేలు లెగసీ వేస్ట్ అని కూడా మనకి అక్కడ తరుణ్ అసోసియేట్స్ వాళ్ళు ఏజెన్సీ ద్వారా మనము ఈ యొక్క బయో మైనింగ్ చేస్తున్నాము. ఇంకొక 30-35 వేల టన్నులు ఇక్కడ జోహరాపురంలో ఉంది. దీన్ని ఇంకొక నెల రోజుల్లో జోహరాపురంలో ఈ డంప్ యార్డ్ని బయో మైనింగ్ ద్వారా పూర్తిగా క్లీన్ చేసి అక్కడ ఒక మంచి పార్కుగా, ప్లేగ్రౌండ్గా కానీ ఇతరత్ర గవర్నమెంట్ ఏదైతే ప్రజలకు ఉపయోగపడే విధంగా అలాగే అక్కడ ఒక ప్లాంటేషన్ ఇతరత్ర చేసి గ్రీనరీ డెవలప్ చేయాలనుకుంటుంది. ఆ మేరకు మనం కార్పొరేషన్లో కర్నూలులో కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. కర్నూలు పరిధిలో ఉన్నటువంటి డివిజన్లకి రోజువారీగా మంచినీరు అందుతుంది, మిగిలిన వాటికి డే బై డే వస్తున్నారు అని అంటే డివిజన్లన్నీ ఒకేసారి ఉన్నప్పుడు ఎందుకు అట్లా తేడా వస్తుందని ప్రజలు చెప్తున్నారు. ఎట్లా ఏం చెప్తారు? ఇది ఇప్పుడు యాక్చువల్గా మనకు మీరు అన్నట్టు ఏంటంటే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ 3 కాన్స్టిట్యుయెన్సీస్లో విస్తరించి ఉంది. కర్నూలు సిటీలో అంటే మెయిన్ థిక్లీ పాపులేటెడ్ ఏరియా, వెల్ ఎస్టాబ్లిష్డ్ ఏరియా. ఇక్కడ ఆల్రెడీ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్ ఉంది అక్కడ. బట్ వెరాజ్ మనకి పానెం కాన్స్టిట్యుయెన్సీలో సంబంధించి కానీ కోడుమూరు కాన్స్టిట్యుయెన్సీలో వాటికి ఎక్స్టెన్షన్ ఏరియాలు ఉన్నాయి కాబట్టి వాటికి మెర్జ్ అయినటువంటి ఏరియాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటికి ఇంకా మనకు ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్ ఫుల్ ఫ్లెడ్జ్గా లేదు. దీన్ని గమనించే ప్రభుత్వం మనకి అక్కడ అమృత్ 2.0లో మనకి ఒక 35 MLD కెపాసిటీతో మనకి అక్కడ వాటర్ సప్లై ఇంప్రూవ్మెంట్ స్కీమ్ కూడా శాంక్షన్ అయింది. పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. వర్క్ ఆర్డర్ కూడా ఇచ్చేశారు. ఈ స్కీమ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి ఇంప్లిమెంటేషన్కి వస్తే డెఫినెట్గా మీరు అన్నట్టు మిగతా వార్డ్స్ కూడా ఏవైతే ఉన్నాయో పానెం కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న 16 వార్డులు కానీ, కొడుమూరు కాన్స్టిట్యుయెన్సీలో 3 వార్డులు కానీ వీటికి కూడా ఆన్ పర్ విత్ థిక్లీ పాపులేటెడ్ కోర్ సిటీలో ఏ రకంగా అయితే మనము సఫిషియెంట్ వాటర్ ఇస్తున్నామో అలాగా అక్కడ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కర్నూలు సిటీని క్లీన్ సిటీగా మార్చడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా త్వరలోనే చేపట్టబోయేటువంటి ఈ బయో మైనింగ్ ద్వారా అక్కడ పెద్ద పార్కును కూడా ఏర్పాటు చేసి ప్రజలందరికీ అందుబాటులో తీసుకొస్తామంటే అభిప్రాయాన్ని కమిషనర్ గారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేషుతో మురళి, ఈటీవీ న్యూస్, కర్నూలు.